ఈ పితృయజ్ఞం సంబంధించిన విషయాలు మన శాస్త్రంలో, ధర్మంలో జెనెటిక్స్కి సంబంధించినవి, పూర్తిగా జన్యుశాస్త్రానికి సంబంధించినవి. దురదృష్టవశాత్తు ఈ కాలంలో మనం ఆ జన్యుశాస్త్ర సంబంధంగా పరిశోధనలు లేక మనం ఎక్కువగా తెలుసుకోలేకపోతున్నాం. ప్రతి మనిషి, జీవించి ఉన్న మనిషికి ఉన్నటువంటి జీన్స్ అంటాం మనం, ఆ జన్యువు అనేది 7 తరాల కిందిది అని చెప్తారు. అందువల్ల 7 తరాల నుంచి మన జన్యు సంబంధం ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు మామూలుగా సాపిండ్యులు అంటారు. ఆ పైన 7 తరాల వాళ్ళని సమానోదకులు అంటారు. ఆ పైన 7 తరాల వారిని సగోత్రీకులు అంటారు. ఇలా పితృదేవతలు 21 తరాలు ఉంటారు. వాళ్ళ పైన ఉండేది పితృగణములు అంటారు. వాళ్ళ పైన ఉండేది ప్రజాపతులు, వాళ్ళ పైన బ్రహ్మ ఉంటాడు. సో మనకి బ్రహ్మకి లింక్ ఏమిటి అంటే ప్రజాపతులు, పితృగణాలు, పితృదేవతలు, మళ్ళీ మనం.